హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఆల్రెడీ చూసుంటారు, నేను షార్ట్ వీడియోస్ పెట్టాను నాంపల్లి ఎగ్జిబిషన్ అని. ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. నేను మా పాప కలర్ కాంబినేషన్ ఎలా వేసాము, డ్రెస్ మదర్ అండ్ డాటర్ కాంబో వేసామన్నమాట. ఎలా ఉంది చెప్పండి. మా పాప ఎప్పుడు ఇలా చూస్తుంది, ఊరికి నన్ను ఎందుకు సతాయిస్తావే నీ వీడియోస్ కోసం అన్నట్టు చూస్తుంది. మేము కార్లో వెళ్ళామన్నమాట. నేను, మా హస్బెండ్ అండ్ మా పాప, మేము ముగ్గురం వెళ్ళాము మా స్మాల్ ఫ్యామిలీతో. చూడండి వాళ్ళ ఫాదర్ దగ్గర, వాళ్ళ డాడీ దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఎంతైనా గర్ల్స్ డాడ్స్ ప్రిన్సెస్ ఉంటారు కదా, మదర్స్ ఎంత చూసుకున్నా అలానే ఉంది. తను ఏదో పెద్దగా అయినట్టు ఎలా చూస్తుంది చూడండి. వెహికల్స్ని ఆ విండో సైడ్ అయితే ఆ విండో, ఈ విండో సైడ్ అయితే ఈ విండో అలా చూస్తుంది. బట్ చాలా ఎంజాయ్ చేస్తుంది. తను సతాయిస్తుందేమో అని అనుకున్నాను, బట్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇద్దరు. అండ్ మీలో ఎంతమందికి కార్ పడదు చెప్పండి. నాకైతే అస్సలు పడదు కారు. నాకు పడుతుందేమో కార్. విండో సీట్ల దగ్గరే కూర్చుంటా, విండో ఓపెన్ చేస్తా, అయినా కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్ అవన్నీ అవుతాయి అనమాట. చూస్తున్నారు కదా నా పరిస్థితి. ఇంకెప్పుడు వస్తుందో. యాక్చువల్లీ మా హోమ్ నుంచి నాంపల్లికి జస్ట్ 30 minutes to 1 hour ఉంటుంది. అయినా కూడా నాకు కార్ జర్నీ పడలేదు. బట్ కంట్రోల్ చేసుకున్నాను అనమాట. అంటే తినంగానే వెళ్ళలేదు, తిన్న తర్వాత ఒక 10-20 minutes తర్వాత అయితే ఐ కెన్ కంట్రోల్ అనమాట. ఇక్కడ దిగాము. చూస్తున్నారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, అరౌండ్ 3:30-2కి అలా వెళ్ళామన్నమాట. అందుకే తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఈవినింగ్ టైంలో చాలా పబ్లిక్ ఉంటారు, పాపతో ఇంపాసిబుల్ కదా అని మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము అంటే తనకి ఇయర్ ఎలా అయినా చూపెట్టాలి, అంటే మెమొరీ లాగా ఉండాలి అని వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము లోపలికి వెళ్ళక ముందుకే బయట మాకు ఇవి కనిపించాయి, బాగున్నాయి కదా, క్యూట్ కానీ అన్నీ చూస్తున్నాము. ఇందులో మేము ఈ ఫ్యాన్ది తీసుకున్నాము, చాలా బాగా అనిపించింది. అంటే పాపకి హెల్ప్ఫుల్ అయింది. మనకు నార్మల్ ఫ్యాన్స్ ఉంటాయి, అవి ఛార్జ్ అయిపోతే అవి అయిపోతాయి అని ఉంటాయి, కానీ ఈ ఫ్యాన్లో అయితే ఉండవు. ఇక నేను ఇంకేం చూస్తున్నానంటే ఇంకెప్పుడు లోపలికి వెళ్తాము ఏంటో అని. ఎందుకంటే చాలా బాగున్నాయి. బయటనే మనకి చాలా బాగుంటాయి. మనం లోపలికి ఎంట్రన్స్ కాకముందుకే ఆ బయటనే నేను షూట్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ ఇప్పుడు చూపించాను కదా డాల్స్, అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఫైనల్గా మేము వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అది మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అది చూపించాను కదా, అందుకే మీకు అలా చెప్తున్నాను అనమాట. ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి మా ఇద్దరికి 100 రూపీస్ పడింది. మా పాపకి అయితే ఫ్రీ అని అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాను కదా ఓల్డ్ జనరేషన్ లాగా ఉన్నాయి అన్ని ఫర్నిచర్ అని ఒక క్లిప్ తీసుకున్నాను. చాలా బాగుంది ఫర్నిచర్ సెట్ కూడా. అండ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నారు కదా, సోఫా, డైనింగ్ టేబుల్ అండ్ మనం ఏమైనా షోకేస్ లాగా పెట్టుకోవడానికి వాచెస్, చాలా అంటే వుడ్ వర్క్తో చేసినాయి కదా, చాలా లుక్ అండ్ బాగుంటాయి. ఎంతైనా బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ బ్లాక్ కలర్ కంటే వుడ్ వర్క్లో. అది కనిపిస్తుంది నా పర్సనల్గా. అండ్ అది లోపలికి వెళ్ళాక అక్కడ ఒక పార్క్ లాగా ఉంది, అక్కడ కూర్చున్నాము. కొంచెం మా పాపతో ఒక వీడియో తీసుకున్నాము అనమాట. లోపలికి వెళ్ళాకనే కొన్ని డ్రెస్సెస్ చూశాను, చాలా బాగున్నాయి. నాకు రీజనబుల్ అనిపిస్తున్నాయి, మళ్ళీ అప్పుడప్పుడు అవి ఎక్కువ కాస్ట్ లాగా అనిపిస్తున్నాయి. ఇవి 3 pieces సెట్స్. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ వాళ్ళు ఏమన్నారంటే 1500 to 2000 వరకు అని అన్నారు. నాకు అదేమో ఒక్కొక్కసారి ఓకే ఇది రీజనబుల్లే అని అనిపించింది, మళ్ళీ సమ్టైమ్స్ అనిపించింది ఈ డ్రెస్కి ఇంత పెట్టొచ్చా అని అనిపించింది. నేను ఫైనల్గా డ్రెస్ తీసుకున్నానో లేదో మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. మీరు ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు, లైక్ డైలీ వేర్, ఆఫీస్ వేర్, ఫంక్షన్ వేర్ అన్నీ బాగుంటాయి. ఈ అంకుల్ నాకు ఇది లేటెస్ట్ దాన్ని చూపిస్తున్నాడు, కానీ నాకు ఇది ఎలా పెట్టుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. తను పెట్టుకొని చూపించినాక నేను పెట్టుకొని ట్రై చేశాను, నాకు అస్సలు సెట్ అవ్వలేదు. నాకు ఎలా ఉండాలంటే సింపుల్ అండ్ డీసెంట్గా ఉండాలి, చూడడానికి బాగుండాలి. నేను అలా సెట్ చేసుకుంటాను అనమాట. ఏదైనా సరే నాకు డీసెంట్ లుక్ ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 10 రూపీస్ షాప్కి వెళ్ళాము. ఏది తీసుకున్నా 10 రూపీస్ అన్నారు, కానీ వాళ్ళు ఏంటి అంటే ఒక క్యాప్స్ నచ్చాయి మాకు, పాపకి తీసుకుందాం అనుకున్నాము, కానీ అవి మరీ పెద్దగా ఉన్నాయి. అరౌండ్ 3 years 4 years వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతాయి. మా పాప జస్ట్ 4 months కదా, తనకి సెట్ కాలేదు. అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా మేము తీసుకుందాం అనుకున్నాం, హెయిర్ బ్యాండ్ కూడా సెట్ అవ్వలేదు తనకి. ఇక మేము అనుకున్నాము తనకి ఇప్పుడు ఏం సెట్ అవ్వదు, తనకి ఆఫ్టర్ 1 year తనకి అన్నీ సెట్ అవుతాయని డిసైడ్ అయ్యామన్నమాట. అట్లీస్ట్ తనకి ఒక 6-7 months అయినా రావాలి కదా, ఇప్పుడు జస్ట్ 4 months. అండ్ తనకి హెయిర్ కూడా ఎక్కువ లేదు, చూడాలి. తనకి
హెయిర్ తీపిచ్చాక ఎలా వస్తుందో హెయిర్ అనేది. అండ్ ఇక్కడ మనకి గ్లాసెస్, కప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే మనకి అన్నీ దొరుకుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కానీ మనకి ఒకటి ఏముండాలంటే ఓపిక ఉండాలి, తిరగాల్సిన ఓపిక ఉండాలి, మనకి ఎనర్జీ ఒక్కటి ఉంటే చాలు. అండ్ మ్యాగ్నెట్స్ అని అన్నాను కదా, ఇక నేను ఏమడుగుతున్నా అంటే కస్టమైజ్డ్ చేస్తారా మ్యాగ్నెట్స్ అని అడుగుతున్నాను. వాళ్ళు ఏమన్నా అంటే కస్టమైజ్ పాసిబుల్ కాదు, ఇక్కడ ఉన్నాయి తీసుకోవాలి అన్నారు. ఒకవేళ కస్టమైజ్డ్ అంటే నేను మా హస్బెండ్ అండ్ పాపతో కలిపి ఒక మ్యాగ్నెట్ చేయించుకుందాం అని అనుకున్నాము. బట్ వాళ్ళు కుదరదన్నారు, ఐ మీన్ లేదు అన్నారు అట్లా పాసిబిలిటీ. ఇక మా పాప చూడు వాళ్ళ ఫాదర్ తోటి ఎలా ఎంజాయ్ చేస్తుందో, తనకి ఫుల్ బయటికి తిప్పితే చాలు తను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తుంది. ఇక వాళ్ళిద్దరు అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని నేను ఇలా డ్రెస్సెస్ షాపింగ్ చేస్తున్నాను. ఇక డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి, కానీ నాకు ఎందుకు ఒక్కొక్కసారి రీజనబుల్ అనిపిస్తున్నాయి, ఒక్కొక్కసారి రీజనబుల్ అనిపించలేదు. మీరు చెప్పండి, ఈ డ్రెస్కి 700 పెట్టొచ్చా? అది కూడా నేను ఇప్పటిక మీకు ప్రీవియస్గా చూపించాను కదా, అది వచ్చేసి 3 పీస్ సెట్స్ 1500 to 2000. కానీ ఇది అయితే 700 2 పీస్ సెట్స్, దుప్పట రాదు అన్నారు. నాకు ఒకసారి ఏమో రీజనబుల్ అనిపిస్తుంది, సమ్ టైమ్స్ అనిపించట్లేదు. ఇంతకు నేను తీసుకున్నాను అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు గేమ్స్, తర్వాత మేము గేమ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ గేమ్స్ కూడా ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్క బాల్ వాళ్ళు 200 ఎంతో అన్నారు. తను ఎక్స్ప్లెయిన్ చేసినాక కనిపిస్తుంది కదా, 1 బాల్ 150, 5 balls 500, అంటే ఒక్క బాల్కి మేము 100 పెట్టాలా అని అనిపించింది. ఎందుకంటే గేమ్స్ అన్నప్పుడు మనకి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. మరి 500 మీకు రీజనబుల్ అనిపించిందా? నా పర్సనల్గా అయితే నాకు అనిపించలేదు. ఇంతకు మేము ఆ గేమ్ ఆడామో లేదో కూడా మీకు నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. అండ్ మేము వచ్చేసి ఒక 4-5 గేమ్స్ కూడా ఆడాము, ఆడలేదని ఏం లేదు, గేమ్స్ ఆడాము, షాపింగ్ కూడా చేసాము. బట్ ఏం షాపింగ్ చేసాము, ఏం తీసుకున్నాము అనేది మీకు చెప్తాను. మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నాం కదా, మాకు 4-5 hours పట్టింది. ఇంకా ఉండాలనిపించింది, కానీ చిన్న పాపతో ఈవినింగ్ టైం పాసిబుల్ కాదు, ఈవినింగ్ టైంలో ఎక్కువ మెంబర్స్ వస్తారు కదా అని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు తోచినంత గేమ్స్ ఆడి మాకు అలా టైం సెట్ చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గేమ్ ప్లేస్, ఇప్పటిక మీకు చెప్పిన గేమ్ ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా, జెయింట్ వీల్ అండ్ గేమ్స్ ఉంటాయని. నాకు గేమ్స్ అంటే దూరం నుంచి చూడడం ఇష్టం, కానీ దగ్గర నుంచి వెళ్తే భయము. సో ఆ గేమ్స్ నేను దూరం నుంచి చూస్తూ ఇక్కడికి వచ్చాను. ఇది బాల్ గేమ్ అనమాట. మీలో ఈ గేమ్ చాలామందికి తెలిసి ఉంటుంది. నేను ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పై నాకు టెడ్డీ బేర్ వస్తుంది, వాచ్ వస్తుంది, అది వస్తుందని చాలా అనుకున్నాను. బట్ నాకు ఏమొచ్చిందని అనుకుంటారు తెలుసా? నేను ఇవి అరౌండ్ అన్ని బాల్స్ వేసాను, అన్ని బాల్స్ పడ్డాయి. బాల్స్ పడితే నాకు పక్క ఒక మంచి గిఫ్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు తీరా చూస్తే ఒక బుట్ట వచ్చిందండి, ఒక బాస్కెట్ వచ్చింది. అది వచ్చేసి 50 రూపీస్ టికెట్ తీసుకొని 10 రూపీస్ బాస్కెట్ తీసుకున్నాను. ఏదైతే ఏముంది అది అని అనుకున్నాను. బట్ నేను చాలా అనుకున్నాను నాకు టెడ్డీ బేర్ అయితే వస్తుందేమో అని. గర్ల్స్కి టెడ్డీ బేర్ ఇష్టం ఉంటుంది కదా, నా బేబీకి మంచి గిఫ్ట్ లాగా ప్రజెంట్ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ అలా అయిపోయింది. అండ్ ఈ గేమ్ మా హస్బెండ్ అడుగుతున్నారు ఎక్కుతావా అంటే లేదు నేను ఎక్కను, నాకు భయం అవుతుంది అని అంటున్నాను. చూసినా కానీ నాకు వీడియో తీస్తూ చూస్తూనే నాకు భయం వేసింది. అలాంటిది నాకు గేమ్ అంటే అస్సలు అవ్వదు. నాకు ఇలాంటి గేమ్స్ అస్సలు పడవు. నాకు కళ్ళు తిరిగినట్టు వామిటింగ్స్ ఎలానో అవుతుంది అనమాట. అంటే ఇప్పుడే మనము పడిపోతామేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకొక గేమ్ మీకు చూపించాను కదా, ఈ గేమ్స్ ఓకే చిల్డ్రన్స్ గేమ్ ఆడొచ్చు, కానీ చిల్డ్రన్స్ గేమ్లో మనం అలో చేస్తారో లేదో మనకు తెలియదు కదా. సో అలా అనమాట. ఇంకా మేము చాలా గేమ్స్ కూడా ఎంజాయ్ చేసాము. ఈ గేమ్ నాకు చాలా భయం వేసింది, ఎక్కడ వాళ్ళు కింద పడిపోతారో ఏంటో అని. నేను దగ్గరికి వెళ్ళి మరీ చూశాను వాళ్ళు ఏంటి ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళకి భయం అంటే కొంతమందికి ఇట్లాంటి గేమ్స్ అనేటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటారు. బట్ నాకేమో భయం అవుతుంది. ఇలా సడన్గా వాళ్ళు మీదకి తీసుకొని వెళ్ళి స్టాప్ చేస్తారు, మళ్ళీ కిందికి తీసుకొని వస్తారు, అంటే సడన్గా అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, నాకు స్వెట్ వచ్చేసింది అది చూడంగానే. అలాంటిది నేను ఇంకా ఆడితే ఇంకా ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఇక గేమ్స్ దగ్గర మేము అయిపోయింది. సో మేము చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, షాపింగ్స్ అవి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కొంచెం మేము బ్రేక్ లాగా తీసుకోవాలి అని అనుకున్నాము. అలా వెళ్తూ ఉంటే మాకు ఈ జ్యువెలరీ సెట్స్ కనిపించింది. పూసల దండలు కాంబినేషన్ బాగున్నాయి కదా. ఈ మధ్య పూసలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. పూసల దండ మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఈ రోజే లాస్ట్ డే అని విన్నాను, Jan 31st లాస్ట్ డే అని. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అండ్ అక్కడైతే అన్నీ అయితే బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లోనే అనిపిస్తుంది, మళ్ళీ కాదనిపిస్తుంది. ఒకసారి అయితే మీరు కూడా చూడండి, మీ బడ్జెట్లో మీకు ఎలా అనిపిస్తుందో. నాకైతే అలా అనిపించింది. కానీ ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది, కాకపోతే మనకి ఎనర్జీ అయితే ఉండాలి. ఇవి చూస్తున్నారు కదా చిన్న చిన్న సెట్స్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి 3 పీస్ మనకి డైలీ వేర్, ఆఫీస్ వేర్ అండ్ అవెంట్ వేర్కి మనకి సరిపోతుంది. అంతా అంటే అంతా బాగుంది.
అండ్ మాకు తిరిగి మాకు ఎనర్జీ లూజ్ తిరగాలి అనిపిస్తుంది, ఒక దిక్కేమో ఎనర్జీ లేదు. ఇక అలా వెళ్తూనే ఉన్నామన్నమాట మేము. అండ్ ఇక్కడ మాకు ఒకటి ట్రైన్ది కనిపించింది, అదే నాంపల్లి. కొంతమందికి ఎనర్జీ ఉండకపోతే ఇది ఒక ఫెసిలిటీ అనమాట. మనం టికెట్ ఎంతో ఐడియా లేదు, బట్ అది ఎక్కితే మీకు అరౌండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తుంది. ఇలా వెళ్తున్న దారిలో మాకు డ్రెస్సెస్ కనిపించాయి. మళ్ళీ ఆ డ్రెస్సెస్ అన్నీ ఒక చూస్తున్నాను. ఇక్కడ స్లీవ్లెస్ కనిపించింది. మా హస్బెండ్కి స్లీవ్లెస్ అంటే అస్సలు నచ్చదు. నాకేమో ఒకసారి అఫ్కోర్స్ నాకు కూడా నచ్చదు, బట్ ఒకసారి ట్రై చేయాలి అని అనిపిస్తుంది. తనకి అస్సలు నచ్చదు కదా, ఇక నాకు కూడా అన్కంఫర్ట్గా ఉంటుంది కదా. జస్ట్ తను ఏమంటారో అని అలా అడిగాను అనమాట. బట్ మేము ఏం డ్రెస్సెస్ తీసుకున్నామో మీకు ఫైనల్గా చెప్తానన్నాను కదా, చెప్తాను. ఆ డ్రెస్సెస్ అయిపోయాక మళ్ళీ మాకు ఫ్లవర్స్ది కనిపించింది, డెకోర్ ఫ్లవర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లవర్ డెకరేషన్, ఐ మీన్ ఫ్లవర్స్ డెకర్, బొకేస్, ఫ్లవర్ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్లవర్ పార్ట్స్ నాకు నచ్చాయి, కానీ ఏంటో తెలీదు. అక్కడి వరకు వెళ్తున్నాను, తీసుకుందాం అనుకుంటున్నాను, మళ్ళీ ఎందుకులే ఇప్పుడు అని మళ్ళీ అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకైతే నచ్చాయి ఆ ఫ్లవర్స్? చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు వీడియోలోనే ఇలా అనిపిస్తే ఇంకా డైరెక్ట్గా వెళ్తే ఇంకా ఎలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్గా మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇంటీరియర్ డిజైన్ అనమాట. దాన్ని నేనైతే ఇంటీరియర్ డిజైన్ అనుకుంటున్నాను. అంటే మనం ఇంట్లో డెకోర్ లాగా పెట్టుకోవచ్చు కదా, డెకోర్ లాగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనము ఏదైతే డెకరేషన్ కావాలో అది వీళ్ళు కస్టమైజ్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ ఇలా డెకోర్ లాగా పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ ఎందుకో తెలీదు, ఒకసారి గేమ్స్ దగ్గరికి వెళ్ళాలనిపించింది, అందుకే గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ గేమ్స్ దగ్గర చూస్తున్నారు కదా జెయింట్ వీల్. అలా అంటే మా హస్బెండ్ ఒక క్లిప్ తీసుకుంటాను ఒకసారి అక్కడికి వెళ్తావా అని అంటే ఓకే, క్లిప్ తీసుకోవడానికి అయితే ఓకే అంటే నేను అక్కడికి వెళ్ళాను, క్లిప్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ మేము ఏమేమి చేసాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మేము నెక్స్ట్ ఒక చిన్న షాప్స్లో బాగుంటాయి కదా, నాకు ఇక్కడ నల్ల పూస బ్లాక్ బ్లీడ్స్ నచ్చినాయి, కానీ ఎందుకో వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పింది అనిపించింది. అంటే ఒకటి 200 300 అలా చెప్తున్నారు, అది 100 రూపీస్ అలా పెట్టవచ్చు. ఇంకొకటి ఫిక్స్డ్ రేట్ అన్నారు. ఇక మాకు ఎనర్జీ లూజ్ అయిపోయి అక్కడ పక్కన ఒక డాబా లాగా ఉంటుంది కదా, వెళ్ళి మేము చోర బటర్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇది ఏంటి ఇలా ఉంది అని, ఇట్లా ఒకటి ఉంటుంది కదా బ్రహ్మానందం, ఫుడ్ ఏంటి ఇలా ఉంది, ఇదేంటి ఇంతని తినగలుగుతానా అన్నట్టు అట్లా అనిపించింది చాలా. అది ఒక్కటి మా ఇద్దరికి చాలా ఎనఫ్ అయిపోయింది. మా బుడ్డి చూడండి ఎట్లా చూస్తుందో, ఊరికే మీ వీడియోల కోసం నన్ను ఎందుకు సతాయిస్తాసు, నన్ను ఎందుకు తీసుకొచ్చిండు, నాకు అర్థం అవ్వట్లేదు, నన్ను ప్రశాంతంగా వదిలేయండి అన్న లుక్ ఇస్తుంది. అలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి తిని ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడ రెస్ట్ లాగా, అంటే కూర్చొని తింటూ మాట్లాడుతూ అలా రెస్ట్ లాగా తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ చేసామన్నమాట తిరగడం, ఎంజాయ్ చేయడము. సో ఇక్కడ మాకు గేమ్ది కనిపించింది కదా, అది నేను మీలో ఎవరైనా కావాలి ఫుల్ డీటెయిల్స్ అంటే షార్ట్ వీడియో పెట్టాను, దాని గురించి కంప్లీట్గా చూడండి మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే. అలా వెళ్ళే దారిలో మాకు ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇయర్ రింగ్స్ కాదు, అది బటర్ఫ్లై క్లిప్స్ అనమాట, చాలా బాగున్నాయి, చూద్దామని వెళ్ళాను. అండ్ నెక్స్ట్ మేము మా పాపకి ఒక ఫ్రాక్ తీసుకున్నాము, పింక్ కలర్ గర్ల్స్కి బాగుంటాయి కదా, నాకు ఆ ఫ్రాక్ చాలా నచ్చింది, సో తీసుకున్నాము మేము. ఇంకా అలాంటి మోడల్స్లో కాకుండా డిఫరెంట్ మోడల్స్లో ఏమన్నా ఉన్నాయా అని నేను ఒకసారి చూస్తున్నాను, బట్ నేను ఎంత చూసినా ఎంత వెతికినా నాకు అలాంటి ఫ్రాక్ ఇంకా డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అస్సలు కనిపించలేదు. సో నేను ఫైనల్గా ఏం తీసానంటే అక్కడ ఉన్న ఒక్క ఫ్రాక్ అయితే ఇవ్వండి అని ఇక తీసుకున్నాము, ఎందుకంటే ఎంత వెతికినా కనిపించలేదు. అండ్ వేరే తీసుకున్నా సాటిస్ఫైడ్ ఉండదు కదా, మనకు నచ్చింది తీసుకుంటే మనకి మంచి ఉంటుంది కదా అని అలా తీసుకున్నాము. ఇక మా పాప అలసిపోయి ఫుల్ పడుకుంది వాళ్ళ నాన్న దగ్గర, చూడండి ఎంత అలసిపోయింది. అఫ్కోర్స్ మేమిద్దరం కూడా అలసిపోయాము, కానీ మాకు ఇంకా గేమ్స్ ఆడాలి అని ఉంది. మేము ఓన్లీ 1 గేమ్ ఆడాం కదా, ఇంకా లెఫ్ట్ ఓవర్ గేమ్స్ ఆడలేదు కదా, అలా గేమ్స్ ఆడుతున్నాము. అండ్ ఇక మా హస్బెండ్ ఏమంటారంటే తను వెళ్తుంటే నేను మా పాపను ఎత్తుకొని నన్ను తిప్పుతుంది చూడండి అని అలా అంటున్నారు జోక్గా. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా కొన్ని గేమ్స్ ఆడి ఇక వెళ్ళిపోదాము అని అనుకున్నాము. సో మేము అలా గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ మీలో ఎవరైతే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే చూపించండి, బాగుంటుంది. అండ్ ఆడిపియండి కూడా, బాగుంటుంది, మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ గేమ్ తర్వాత మేము ఇంకొక గన్ షాట్ గేమ్కి వెళ్ళినాము. ఆ గన్ షాట్ గేమ్కి వెళ్తే నాకు గన్ చాలా అంటే చాలా వెయిట్ ఉంది, అది నేను మొయ్యలేకపోయినా అనమాట. ఇది చిన్నపిల్లలదే బాల్స్ గేమ్. ఇక్కడ ఈ
తను ఏం చెప్తున్నాడో అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, తను ఏం చెప్తున్నాడో అనేది మీకు అర్థమవుతుంది. ఈ గేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి. అండ్ మేము గన్ షూట్ గేమ్ అన్నాం కదా, ఇప్పుడు అది చూపిస్తున్నాను. నేను ఏమనుకున్నానంటే గన్ నేను మోయగలుగుతాను, కరెక్ట్ షూట్ చేయగలుగుతాను అని అనుకున్నాను, కానీ ఆ గన్నే నేను మోయలేకపోయానండి. ఇంకా షూట్ ఏం చేస్తాను. ఇంకా ఇక్కడ కాయిన్స్వి ఉన్నాయి కదా, కాయిన్స్ దగ్గరికి వెళ్ళాము. ఆ కాయిన్స్ ఏంటి అంటే, ఒక కాయిన్ అక్కడ మీకు గ్లాస్ లాంటిది కనిపిస్తుంది కదా, దాంట్లో వేయాలి. దాని తర్వాత ఆ గేమ్ది నాకు ఎందుకో అంత అనిపించలేదు, ఎట్లా పడుతుంది ఆ గ్లాస్లో పడదు, నాకు నచ్చలేదు మెయిన్ ఆ గేమ్ అనమాట. సో మాకు ఆ గేమ్ నచ్చలేదు. అలా వెళ్తూ ఉంటే ఇలా కీ చైన్స్ కనిపించి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను కీ చైన్స్ది. దాని తర్వాత గన్ అన్నాను కదా, ఆ గన్ది ఇప్పుడు ఫైనల్గా ఇక అదే మీకు చూపించబోతున్నాను. సారీ, గన్ది కాకుండా మీ గేమ్ కూడా ఆడాము. బాటిల్స్ ఉన్నాయి కదా, వాటి మీద రింగ్స్ వేయాలి. అలా ఎన్ని రింగ్స్, అరౌండ్ 3 రింగ్స్ వేయాలి ఖచ్చితంగా. 3 రింగ్స్ వేస్తే ఒకటి, 4 రింగ్స్ వేస్తే ఒకటి, 5 రింగ్స్ వేస్తే అలా. 1 రింగ్ వేస్తే రాదు అన్నారు. సో మేము ఏ రింగ్ వేయలేకపోయాం, మాకు ఏ గిఫ్ట్ రాలేదు. మీకు చెప్పాను కదా, ఫైనల్గా మీకు నేను చెప్తానని. మేము ఏ డ్రెస్ తీసుకోలేదు, మా పాపకు ఒకదానికి ఒక డ్రెస్ తీసుకున్నాము, కొన్ని బొమ్మలు తీసుకున్నాము. ఓన్లీ మా పాప కోసమే షాపింగ్ చేసాము. మేము గేమ్స్ ఆడామన్నమాట. ఇలా మా ఎంజాయ్ చేసాము. చూడండి గన్ ఎంత వెయిట్ ఉందో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పర్సన్, మేము ఎలా ఆడాలి ఏంటి అనేది. మా హస్బెండ్ కూడా ఇద్దరం కలిసి ఆడామన్నమాట. నేనైతే వెయిట్ మోయలేకపోయాను, చాలా అంటే చాలా వెయిట్ ఉండే, నా వల్ల అస్సలు కాలేదు. కానీ ఒకటి నేను షార్ట్ లాగా ఒకటైనా చేయాలి అని అలా చేశాను. ఫైనల్గా వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు మనీ కట్టక ముందుకు ఒకటి వాళ్ళు చెప్పడం అలా చెప్పారు, మాకు అలా అర్థమైంది, నాకు తెలియదు. కానీ అక్కడ ఒకటి సర్కిల్ లాంటిది పెట్టారు కదా, సర్కిల్ ఉంది ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్కి అని మేము అనుకున్నాము. నేను ఏమనుకున్నానంటే, ఒక బ్లాక్ కలర్ ఉంది కదా, దానికి మొత్తం కొట్టొచ్చేమో అనుకున్నాను. అలా కాదంట, ఎగ్జాక్ట్ సెంటర్ది కొట్టాలి అని అన్నారు. సో అట్లా అయిపోయింది, మేము కొట్టలేకపోయాము. మేము గేమ్స్ ఆడాం కానీ ఏం గెలవలేదు. జస్ట్ చెప్పాను కదా, ఆ బాస్కెట్ తప్ప ఇంకా మేము ఏం గెలవలేదు. బట్ మేము ఎంజాయ్మెంట్ కోసం ఆడాము, గిఫ్ట్స్ కోసం అయితే కాదు. ఎంజాయ్ అయితే ఫుల్ చేసాము, మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. షాపింగ్ దగ్గరికి వెళ్ళాం కానీ మాకు సంబంధించిన ఏం షాపింగ్ చేయలేదు, ఓన్లీ పాప కోసమే షాపింగ్ చేసాము. కానీ అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఈరోజే లాస్ట్ డేట్ అని అన్నారు కదా, సో మీరు కూడా వెళ్ళండి. మళ్ళీ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళాల్సి వస్తుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ గైస్. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే కొత్త కంటెంట్తో రావాలని ఉంటుంది, కొత్త వీడియోస్తో రావాలని ఉంటుంది కదా. అండ్ ఫైనల్ వచ్చేసి ఎగ్జిట్ వీడియో అనమాట. చూడండి నా ఫేస్ ఎట్లా అయిపోయిందో, మొత్తం టయర్డ్ అయిపోయినాం మేము అందరం. ఎందుకంటే మొత్తం తిరగడమే ఉంటుంది కదా, ఎగ్జిబిషన్ అంటే ఎనర్జీ ఉండాలి అని అందుకే అన్నాను అనమాట. ఇలా మేము అవుట్ సైడ్ వస్తుంటే మాకు కొన్ని ఫ్లవర్స్ కనిపించాయి. మనకి ఇన్సైడే కాదు అవుట్ సైడ్ కూడా కొన్ని ఫ్లవర్స్, ఇలా బుక్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్, దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.